ప్రజలు దాన్ని నమ్మారు. ఈ ప్రాసెస్ లో తెలుగుదేశం నాయకులు మాట్లాడిన మాటలు ప్రజలకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా ప్రజలకు తెలుసు, వైఎస్ఆర్సీపీ మాటలు కూడా ప్రజలకు తెలుసు. సో ఎవరు ఏ నేపథ్యంలో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తాట తీస్తా, తోలు తీస్తా, చొప్పు తీసి కొడతా అన్న నేపథ్యంలో ప్రజలు దాన్ని నమ్మారు. కాబట్టి ఈ రోజు 164 సీట్లు ఇచ్చారు. బోత్స డీకే అని చెప్పినా, ఇంకొక మాటలు మాట్లాడినా ప్రజలు దాన్ని కరెక్టే, మీరు అన్న నేపథ్యంలో తప్పు లేదు అని భావించారు. కాబట్టి 164 సీట్లు ఇచ్చారు. మరి మీరు మాట్లాడిన సుభాషితాలు వేద పండితులు అన్నట్టయితే మీకు 175 సీట్లు వచ్చుండాలి కదా. సో భాష గురించి వీళ్ళంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే ఇప్పుడు కాదు, అంటే మీకు ఎక్కువ సీట్లు ఇచ్చారని మీ నాయకులు మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటారా సార్? ఇప్పుడు నేపథ్యమే ముఖ్యం ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఇంత ఫ్రస్ట్రేట్ కాను, నేను గట్టిగా మాట్లాడను, బట్ ఈ డిబేట్ లో ఎవరన్నా నా అపోనెంట్ మాట్లాడిన మాటలు బేస్ చేసుకుని నా రియాక్షన్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ నేపథ్యంలోనే జరుగుతుంది. దానే ప్రజలు గమనిస్తా ఉంటారు.